వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 9లో ఈరోజు ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటన్స్ తలపడబోతుంది. మరి ఈ రెండు జట్లలో ఈరోజు గెలిచేది ఎవరు, అసలు ఈ రెండు జట్లు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ బౌలర్స్కి అలాగే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ మధ్య పోరు ఈరోజు అందరినీ కూడా ఆసక్తి పరిచే అవకాశం అయితే ఉంది. ఇక జట్ల విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో చాలా బలంగా ఉంటే గుజరాత్ టైటన్స్ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి గుజరాత్ టైటన్స్ బౌలర్స్కి అలాగే ముంబై ఇండియన్స్కి బ్యాట్స్మెన్స్కి మధ్య జరిగే పోరులో ఈరోజు ఎవరు పైచే సాధిస్తే వాళ్ళే విజయం సాధించే అవకాశం అయితే ఉంది. ఇక ముందుగా ముంబై జట్టు విషయానికి వస్తే ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా రాక ఈ మ్యాచ్కి కలిసి వచ్చే అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పుతీర్, ముఖ్యంగా మొదటి మ్యాచ్లో మెరిసిన పుతీర్ ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనే దానిపై కూడా ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ, రీక్ లింటన్ అలాగే విల్ జాక్స్తో టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ముంబై ఇండియన్స్ అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురులో ఎవరు మెలిసినా కానీ ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ బౌలర్స్కి చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. హిట్ మ్యాన్ ఈరోజు ఏమైనా మంచి షాట్స్ ఆడి 50+ రన్స్ చేస్తే మాత్రం గుజరాత్కి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ కంబ్యాక్ చేయాలి, అలాగే ఈ మ్యాచ్లో బాగా ఆడాలని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక విల్ జాక్స్ కానీ అలాగే రీక్ లింటన్ కూడా మంచి ఫామ్లోకి వస్తే మాత్రం గుజరాత్ బౌలర్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కానీ సిచ్యువేషన్ కానీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఆ తర్వాత తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్, ఒకవేళ వీళ్ళ ముగ్గురు ఫెయిల్ అయితే నెక్స్ట్ వాళ్ళు చూసుకోవడానికి తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ నమన్ ధీర్ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక లోవర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలిగే స్టామినా కానీ సత్తా కానీ ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలర్లో కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే ఇటు దీపక్ చాహర్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, ముంబై ఇండియన్స్ జట్టుని ఆదుకున్నాడు 30 పరుగులతో. అలాగే సాంట్నర్ కూడా మనం చూసుకుంటే బాగా షాట్స్ ఆడగలిగే స్టామినా ఉంది. కాబట్టి లోవర్ ఆర్డర్లో కూడా ముంబై ఇండియన్స్కి ఒకవేళ ఎర్లీగా వికెట్లు పడినా కానీ మంచి బ్యాటింగ్ స్టామినా ఆడగలిగే బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా బౌలింగ్లో సత్యనారాయణ రాజు కానీ అలాగే ట్రెంట్ బౌల్తో పాటుగా పుతీర్, వీళ్ళు కూడా ముఖ్యంగా అప్పుడప్పుడు అడపదడపగా లాస్ట్లో సింగిల్స్ కూడా తీయగలిగే స్టామినా ఉంది. కాబట్టి ఓవరాల్గా ముంబై ఇండియన్స్ జట్టు అయితే బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. హార్దిక్ పాండ్యా రాక ఇంకాస్త ముంబై ఇండియన్స్ జట్టుకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్ జట్టు మైనస్గా మనం చెప్పుకోవచ్చు. బుమ్రా ఎప్పుడు ఆడతాడనేది జయవర్ధనే కూడా చెప్పడం జరిగింది, ఇంకా మేము కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, కానీ ఈ మ్యాచ్లో అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే మ్యాక్సిమం ఉండడు. కాబట్టి బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్ జట్టుకి కొంచెం మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ట్రెంట్ బౌల్ట్ అలాగే ముఖ్యంగా దీపక్ చాహర్తో పాటుగా పుతీర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏ విధంగా రాణిస్తారు అనే దానిపై ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలు ఎక్కువగా మెరుగుపడే అవకాశం అయితే ఉంది. సాంట్నర్ కూడా మంచి స్పిన్ బౌలింగ్ వేయగలిగే స్టామినా ఉంది. కాబట్టి సాంట్నర్, పుతీర్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్పిన్ మాయాజాలంతో, బౌల్ట్ అలాగే చాహర్ వీళ్ళిద్దరూ వాళ్ళ పదునైన బౌలింగ్తో ఫాస్ట్ బౌలింగ్తో మాయాజాలం చేస్తే గుజరాత్ బ్యాట్స్మెన్ని ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా ముంబై ఇండియన్స్ జట్టు అయితే బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్లో కొంచెం గుజరాత్తో పోలిస్తే వీక్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ అయితే ముఖ్యంగా బ్యాటింగ్లో కొంచెం ముంబై ఇండియన్స్ కంటే కొంచెం వెనకబడి ఉంది. కానీ ఒకళ్ళిద్దరు నిలబడితే మాత్రం ముంబై ఇండియన్స్ కంటే ధీటుగా ఆడగలిగే హిట్టర్లు అయితే ఉన్నారు. ముఖ్యంగా శుభమ్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడినా కానీ ముంబై ఇండియన్స్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా జాస్ బట్లర్ కనుక నిలబడితే మాత్రం ముఖ్యంగా ముంబై బౌలర్స్కి చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత రుదర్ఫర్డ్ కానీ అలాగే సాయి కిషోర్ కూడా మంచి
ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి, అలాగే సాయి సుదర్శన్తో పాటుగా రుద్దర్ఫోర్డ్పై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే ఇటు షారూక్ ఖాన్ కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాహుల్ తివాటియా, వీళ్ళతో పాటుగా సాయి కిషోర్, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే లోవర్ ఆర్డర్లో కూడా మంచి మంచి ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గుజరాత్ టైటన్స్ బ్యాటింగు అనుకున్న స్థాయిలో అనుకున్న మంది ప్లేయర్స్ అయితే ముంబైతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నారు. ఇక ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే చాలా పటిష్టమైన బౌలింగ్ లైనప్ అయితే గుజరాత్ టైటన్స్కి ఉంది. ఒక పక్కన సిరాజ్ కానీ, అలాగే రబాడా కానీ, వీళ్ళతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళ ముగ్గురు కనుక విరుచుకు పడితే మాత్రం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్కి ఇబ్బంది పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది. వీళ్ళకి సపోర్ట్గా రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రషీద్ ఖాన్తో పాటుగా ఇటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. కాబట్టి రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ మాయాజాలం, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్తో పాటుగా రబాడా కనుక రాణిస్తే మాత్రం గుజరాత్ వైపుగా మ్యాచ్ మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా వరుసగా 4 మ్యాచ్లు అయితే మనం చూసుకుంటే పిచ్కి అగైనెస్ట్గా, అంటే ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో ఆ జట్టు కాకుండా వ్యతిరేకంగా గెలుస్తున్నాయి. నిన్న చెన్నైలో మ్యాచ్ జరిగితే బెంగళూరు కానీ, అలాగే మొన్న మనం చూసుకుంటే రాజస్థాన్లో మ్యాచ్ జరిగితే కోల్కతా కానీ, ఈ విధంగా వరుసగా 4 మ్యాచ్లు గెలిచాయి. మరి ఆ రికార్డు, ఆ పరంపర కొనసాగిస్తుందా? ఈరోజు కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధించి గుజరాత్ టైటన్స్పై పిచ్కి ఆపోజిట్గా గెలుస్తున్న స్ట్రీక్ని కొనసాగిస్తుందా, లేదంటే ఆ స్ట్రీక్ని గుజరాత్ టైటన్స్ గెలిచి బ్రేక్ చేస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లో తెలిపోబోతుంది. ఏదేమైనా కానీ గుజరాత్ టైటన్స్ అయితే బౌలింగ్లో పటిష్టంగా ఉంది, అలాగే ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్లో పటిష్టంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈరోజు కూడా మనము ఒక హై స్కోరింగ్ గేమ్ చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా నువ్వా నేనా అన్నట్లుగా సాగే పోరులో చివరి వరకు ఉత్కంఠ పరితంగా సాగే పోరులో ఈరోజు గెలిచేది ఎవరు అనేది మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అంచనాని, అభిప్రాయాన్ని. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది IPL 2025 మ్యాచ్ నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ కంప్లీట్ మ్యాచ్ ప్రివ్యూ. థ్యాంక్ యూ అండి.